బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నిజాన్ని నిర్భయంగా రాసిన జర్నలిస్ట్ ముఖేష్ను అతి దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తునిలో జర్నలిస్టులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక గొల్లపురం సెంటర్లో జర్నలిస్టులు క్యాండిల్స్ వెలిగించి నిరసన వ్యక్తం చేస్తూ హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిజాలు రాస్తే చంపేస్తారా అని ప్రశ్నించారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని, పత్రికా స్వేచ్ఛను హరించడం తగదని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. ఛత్తీస్గఢ్లో సీనియర్ జర్నలిస్ట్ ముఖేష్ను అతి దారుణంగా హత్య చేయడం జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయడమేనని పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనల పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు ఇస్తూ ప్రజా సంఘాలు నిరసన ర్యాలీలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు CH మంగరాజు, K కిషోర్ రెడ్డి, N వీర్రాజు, CITU నాయకులు Y ధనలక్ష్మి, సుబ్బలక్ష్మి, ఉమామహేశ్వరి, SFI నాయకులు రాము, లక్ష్మణ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. ముందుగా ఛత్తీస్గఢ్లో మాఫియా చెరువులో బంధించబడి మరణించిన సోదరుడు ముఖేష్కి నివాళులు అర్పిస్తూ ఈరోజు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశం లాంటి ఈ ప్రజాస్వామిక దేశంలో, అటువంటి దేశంలో ఈరోజు ఒక జర్నలిస్ట్ని అత్యంత క్రూరంగా హత్య చేసి ఒక సెప్టిక్ ట్యాంక్లో పడేసి కుటుంబానికి కూడా కనబడకుండా చేశారంటే అది ఈరోజు వ్యవస్థ ఎటువైపు పోతుందో అనేది మనకి ఒక రకమైన భయాందోళన, ఆందోళన కలుగుతుంది. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తమ సమస్యగా స్వీకరించి తమ జీవితాలను ప్రాణంగా పెట్టి వృత్తిలో ముందుకు సాగుతున్న జర్నలిస్టులపై ఇటువంటి పైచాచిక దాడులను ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులు, అదేవిధంగా రాజకీయ పక్షాలు ఎవరైనా సరే ముక్తఖండంగా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. జీవితానికి కూడా అంటే బ్రతుకులకు కూడా ఈరోజు జరిగిన ఈ సంఘటన ఎలా ఉందంటే రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి సంఘటనలో నిజంగా చెప్పాలంటే సంఘసేవ చేసేవాళ్ళు మాలాంటి రోటరీ మిత్రులు మేము ఎందుకు ముందుకు వచ్చామంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఖండించాల్సిన బాధ్యత సమాజంలో మాలాంటి ఈ సంస్థలు కూడా ప్రత్యేకంగా ఉంది. కాబట్టి రోటరీ తరఫున మేము ఈ విషయాన్ని పూర్తి కాబట్టి తక్షణమే జర్నలిస్టుల సోదరులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టి దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి విద్యార్థి యువజన సంఘాలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు జర్నలిస్టుల రక్షణకి ఓ ప్రత్యేక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక నిజాన్ని రాస్తే ఈరోజు నిజం రాసే మిత్రుల మీద, జర్నలిస్టుల మీద పెద్ద ఎత్తున దాడులు జరగడం చాలా అవమానకరం. ఇట్లాంటి దాడులు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకొని ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇట్లాంటి ఘటనలు మరిన్ని పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి, ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజానీకం కానీ తమ వంతు మద్దతును తెలియజేయాలని చెప్పి కూడా తెలియజేస్తాను. ఒక జర్నలిస్ట్ని అతి దారుణంగా చంపిన వ్యక్తుల్ని వాళ్ళకి కఠిన శిక్ష విధించాలని చెప్పి వారి కుటుంబాలకి న్యాయం చేయాలని గవర్నమెంట్ వారికి తెలియజేసుకుంటూ, ముఖేష్ గారికి మా సానుభూతి తెలియజేసుకుంటూ, ఇలాంటి హత్యలు, కిరాతకాలు కూడా జర్నలిస్టుల మీద చేస్తున్నారంటే జర్నలిస్టులు ప్రతి ఒక్క విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి తెలియజేసేది జర్నలిస్టులకే రక్షణ లేకుండా ఉంటే ఇంకా ప్రజలకు ఏం రక్షణ ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాము. ప్రజలు అంటే నిజాన్ని నిర్భయంగా రాసే హక్కు ఈ జర్నలిస్టులకి లేకుండా చేసే ఈ రాజకీయ నాయకులు కావని ఎవరైనా సరే దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి తుని ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దానికి నిరసనగా ఈరోజు గొల్లపురం సెంటర్లో కొవ్వొత్తితో మా తోటి జర్నలిస్ట్కి నివాళులు అర్పించడం జరుగుతుంది. అంటే నిజాన్ని నిర్భయంగా రాసి వెలుగులోకి తీయడం తప్ప, అంటే వాళ్ళు చేసే మోసాలని ఎన్నటిని కప్పు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళకి మంచి విలేకరి, లేకపోతే ఇలాంటి దాడులు చేయడం, చంపించేయడం ఇటువంటి ఇది చూస్తూ సమాజం చాలా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. అది ఎక్కడ జరిగినా సరే
దాన్ని అందరూ కూడా ఖండించాలని చెప్పి